భయం భయం అనే ఎమోషన్ ఉంది కదా, ఇది ఒక రిలేటివ్ కాన్సెప్ట్ అండి. దిస్ ఈజ్ వెరీ రిలేటివ్ కాన్సెప్ట్, అంటే సాపేక్షం. ఒక ఉదాహరణ చెప్పనా? ఒక ఆడ మనిషి ఒక పులికి ఎదురుగా వెళ్ళాలంటే భయపడుతుందా లేదా? ఆ పులి చంపేస్తుందేమో అని. అందరికీ భయమే, ఆడ మనిషికే కాదు, మనకైనా భయమే. అదే అదే ఆడ మనిషి యొక్క పిల్లాడి మీదకి ఆ పులి వస్తుంది అనుకుంటే ఈమె అలాగే కూర్చుంటుందా? ఇప్పుడేం చేస్తుంది? ఆ పులికి ఎదురుగా వెళ్ళి ఫైట్ చేస్తుంది. ఇంతకుముందు భయపడింది, మరి ఇప్పుడు ఆ భయం లేదు. అవునా కదా? సేమ్ పులి, సేమ్ సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ సేమ్. కానీ ఇప్పుడు ధైర్యంగా పులికి ఎదురుగా వెళ్తుంది. అంటే ఆ పిల్లాడి మీద ఉన్న ప్రేమ ఈమెలో భయాన్ని చంపేసింది. అలాగే మనం కూడా చాలా ఫీలింగ్స్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ చూపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కోపం వచ్చింది అనుకోండి, మనకంటే కింద లెవెల్లో ఉన్న వాళ్ళ మీద మనం అరిచేస్తాం, ఎందుకంటే వాడు మనల్ని ఏమీ తిరిగి ఏం చేయలేడని. అదే మనకంటే పవర్ఫుల్ ఉన్నాడు అనుకోండి అవతల వాడు, అదే తప్పు చేస్తే మన నోరు మూసుకొని ఉంటాం. అవునా కదా? సో అట్లా. సో మన ఫీలింగ్స్ అన్నీ కూడా దేర్ ఆర్ రిలేటివ్, అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆన్ విచ్ దట్ ఫీలింగ్ ఈజ్ కమింగ్ ఇన్ యూ. అది ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.